రాత్రి మనము షిమ్లా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. మన హోటల్స్ అన్నీ ప్రీ బుకింగే ఉంటాయి. సో బుక్ చేసేప్పుడు ఏం ఆలోచించామంటే షిమ్లాకి వచ్చిన తర్వాత ఓన్లీ నైట్ స్టే మాత్రమే కదా, సో ఏదైనా ఒక తక్కువ కాస్ట్ ఉండే హోటల్ బుక్ చేసుకుందాం అనుకొని ఈ హోటల్ బుక్ చేసాము. ఇది తీరా వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ నుండి చాలా కిందికి ఉంది. చూడండి మీరు, అసలు ఈ దారి కూడా ఎట్లుందో. రాత్రి కనపడలేదు మాకు సరిగ్గా. పొద్దున లగేజ్ అంతా తీసుకొని పైకి ఎక్కుతుంటే అప్పుడు పులుసు గారిపోయింది మాది. సో ఎవరైనా షిమ్లా విజిట్ చేసినప్పుడు ప్రీ బుకింగ్స్ చేసుకుంటుంటే కంపల్సరీ లొకేషన్ చెక్ చేసుకోండి. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది, ఏ హైట్లో ఉంది అన్నది కంపల్సరీ చెక్ చేసుకొని అప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ చిల్డ్రన్స్తో వస్తే ఇట్లాంటి హోటల్లో ఉండడం చాలా కష్టం. ఏదన్నా చిన్న అవసరం వచ్చి బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మనము ఇట్లాంటి హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు హోటల్స్ అన్నవి కొద్దిగా ఎత్తుపల్లాల దగ్గర లొకేట్ అయి ఉండడం చాలా సహజమైన విషయమే. కాకపోతే ఈ హోటల్ మరీ చాలా కిందికి ఉంది, దారి లేదు సరిగ్గా. ఇప్పుడు మనం వచ్చింది సగం దారే, ఇంకా సగం ఎక్కాలి పైకి. మా రవి పని ఆల్రెడీ అయిపోయింది, ఊసాలు కదిలిపోయినాయి అని మొత్తము. మా కర్మకి ఇంకా మళ్ళీ కొన్ని మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అమ్మయ్యగా సురక్షితంగా పైకి చేరుకున్నాము. మొత్తం స్పిటి వ్యాలీ టూర్లో మాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సమయం ఇది. మొత్తానికి ఎన్నో సాహసాలు, వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆనందాలతో సాగిన స్పిటి వ్యాలీ టూరు ముగిసింది. హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి మోహన్. అండ్ మీరు నాతో పాటు ఉన్నారు భూతల స్వర్గమైన స్పిటి వ్యాలీలో. సో షిమ్లా నుండి అరౌండ్ ఒక 60-65 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ధనాపూర్ దగ్గర మాకు గోపాల్ స్వీట్స్ బేకర్ అండ్ రెస్టారెంట్ అని ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది. విపరీతమైన ఆకలితో ఉన్న మాకు ఒక్కసారి వాడి మెనూ కార్డు చూడంగానే పంచ ప్రాణాలు లేచి వచ్చినాయి. వెయిటరు పూరి, దోశ, ఇడ్లీ, వడ అని చెప్తుంటేనే ఆ సౌండ్కే మా నోట్లోంచి బకెట్లు లాలాజలం గారింది. వారం నుండి రుచి పచి లేక చతికిల పడ్డ నాలుకకి ఎడారిలో చల్లని బిస్లరీ వాటర్ లాగా ఈ హోటల్ మాకు కనిపించింది. ఆలస్యం చేయకుండా ఈ హోటల్ మీద దండయాత్ర చేసి 2 రోజులైనా పర్లేదు ఇక్కడ ఉన్నాయన్నీ తినే బయలుదేరదామని డిసైడ్ అయిపోయినాము.
ఇక్కడున్న ప్రతి సౌత్ ఇండియన్ డిష్ని ప్రతి ఒక్కళ్ళము ప్రతి ఐటెంని ఊదిపడేసినాము. ఈ హోటల్ అయిన కడుపు చల్లకుండా ఏం ఐటమ్స్ పెట్టిండండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే బాబా చెప్పలేమనుకోండి. ఇంకా మన 100 సిమ్లా ట్రిప్స్ అయ్యే వరకు కూడా ఈ హోటల్ ఇంతే చక్కగా సర్వీస్ చేయాలా, చక్కగా డెవలప్ అవ్వాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వీట్స్ పని పడదాము. ఈ స్వీట్స్ కూడా అసలు చాలా బాగున్నాయి అసలు టేస్ట్. ఇక చివరాఖరిగా కాఫీ వంతు వచ్చింది. ఇక హోటల్ రేటింగ్ విషయానికి వస్తే 100కి 200 ఇచ్చినా తప్పలేదు. గూగుల్ మ్యాప్స్లో గోపాల్స్ స్వీట్ బేకర్స్ అండ్ రెస్టారెంట్ ధనాపూర్ అని కొడితే మీకు దీని అడ్రస్ వస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మా ఫ్లైట్ టైంకి అంతా మేము చండీగఢ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ఎయిర్పోర్ట్లో ఈ స్పెషల్ గెస్ట్ కాసేపు మమ్మల్ని కనువిందు చేసినాయి, సందడి చేసినాయి. आपकी सुरक्षा के लिए उपलब्ध है। इस तरह की जगह खींचे और ओपन जैसे फोटो ना कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाए। ऑटोमेशन गाइड रेल में भी उपलब्ध है। सरकारी नियमों के अनुसार डाउन शाफ्ट टू स्टॉप द ऑक्सीजन सर्विस and to over the wheels on both sides. The nearest exit doors have slide ramps. A safety instruction card and an information guide is also available in the room. ఇప్పుడు మనము ఫ్లైట్లో చండీగఢ్ నుండి ఢిల్లీ వరకు వెళ్తున్నాము. చండీగఢ్ నుండి మనము 1 స్టాప్ ఫ్లైట్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. మనం 1 స్టాప్ తీసుకుంటే కొద్దిగా ప్రైస్ తక్కువ పడుతుంది. సో అందుకని మేము 1 స్టాప్ తీసుకున్నాము. ఢిల్లీలో 2 అవర్స్ లే ఓవర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ చేంజ్ అవ్వాలా. సో మనం ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తున్నాము. మాకు ఢిల్లీలో లే ఓవర్ ఉండింది. ఢిల్లీ చేరుకునేసరికి విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది.
అవర్స్ లే ఓవర్ తర్వాత మళ్ళీ ఢిల్లీ నుండి మన ఫ్లైట్ బయలుదేరింది. ఇప్పుడు మనం టెర్మినల్ చేంజ్ అయ్యి ఢిల్లీలో ఇంకొక ఫ్లైట్ తీసుకున్నాం హైదరాబాద్కి. సో మనం ఇప్పుడు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరాం. ఢిల్లీ నైట్ వ్యూ చూడండి ఎంత అందంగా ఉంది. అద్భుతమైన స్పిటి వ్యాలీ టూర్ కంప్లీట్ చేసుకొని మొత్తానికి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము.
ఈ అద్భుతమైన స్పిటి వ్యాలీ టూర్ కంప్లీట్ చేసినందుకు సక్సెస్ఫుల్గా మాకు ఆనందానికి అవధులు లేకుండా అయింది. మళ్ళీ నెక్స్ట్ టూర్కి అప్పుడే ప్లానింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మాది. ఈ టూరు సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు సహకరించిన వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను. మీకు అవసరం ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మాకు టూర్ ఆర్గనైజ్ చేసింది కిన్నర్ కైలాష్ టూర్స్ అండ్ ట్రావెల్స్. వాళ్ళ డీటెయిల్స్ పైన పెట్టాను. మా టూర్ సక్సెస్ అవ్వడానికి ఇంకో ముఖ్య కారణము శ్రీ తారాచంద్. ఈయన మా డ్రైవర్ అన్నమాట. అసలు చాలా కోఆపరేటివ్, చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఏం విసుక్కోడు. ఒక టూర్ సక్సెస్ఫుల్ కావాలంటే మంచి డ్రైవర్ ఉండడం చాలా అవసరము. మన కోఆపరేటివ్ ఉండాలి డ్రైవరు. అట్లాంటి ఆయన తారాచంద్. ఆయన డీటెయిల్స్ కూడా పైన ఇచ్చిన, చెక్ చేసుకో. ఒక్కసారి ఫ్లైట్ చూడండి. మన తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రోమోతో వస్తున్న ఫ్లైట్ ఇది. ఎయిర్ ఏషియా వాళ్ళది. వావ్, సూపర్ ఉంది కదా. ఇది ఎయిర్పోర్ట్లో మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే ప్లేసు. ఫ్లైట్లో వచ్చిన బ్యాగేజ్ అంతా వీళ్ళు ట్రాక్ పైన వేసేస్తారు. ఈ ట్రాక్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నది మనకి ముందే ఇంటిమేట్ చేస్తారు. సో అక్కడికి వచ్చి మన బ్యాగేజ్ని కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి రాదులే. అదే తీసుకో. అదే చూడు అశోక్. అట్లా కలెక్ట్ చేసుకున్న లగేజ్ని అంతా మనం ఈ ట్రాలీస్ పైన పెట్టి మన ట్యాక్సీ స్టాండ్ వరకు తీసుకెళ్ళచ్చు. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఈ టూర్ వీడియోస్ చూస్తూ ఆనందిద్దాం. జై హింద్, జై భారత్.